హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి వెళ్ళే వారందరికీ మరో శుభవార్త. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. తిరుపతి వెళ్ళే భక్తులందరికీ కేంద్రం ఊహించని వరం. ఇక నుంచి వివరాలు చూస్తే, తిరుపతి వెళ్ళే భక్తులకు కేంద్రం తీసుకునే నిర్ణయం ఇప్పుడు వరంగా మారనుంది. దేశవ్యాప్తంగా నిత్యం తిరుమల శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. తిరుపతికి పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి భక్తుల డిమాండ్ మేరకు విమానాలు ప్రారంభించారు. ఇక ఇప్పుడు తిరుపతికి వచ్చే భక్తుల కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రైల్వే స్టేషన్ సిద్ధమవుతోంది. రాకపోకలు మరింత సులువుగా సాగించేలాగా నిర్ణయం అమలు కాబోతోంది. తిరుపతికి వచ్చే భక్తులు ఇక ప్రపంచ స్థాయి రైల్వే సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. నిత్యం 1,50,000 మందికి పైగా భక్తులు మరింత సులభంగా, అత్యంత సౌకర్యవంతంగా రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతుందంటున్నారు. దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో తిరుమల తిరుపతి సంబంధించి రైల్వే స్టేషన్ దక్షిణ భాగంలో ఒక కొత్త ప్రవేశ ద్వారం, భవన నిర్మాణం ప్రారంభం కాగా, ఉత్తరం వైపు మరికొన్ని అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దక్షిణం వైపు చేపట్టిన నూతన భవన నిర్మాణం దాదాపు 70% పూర్తయిపోయింది. రాబోయే మే లేదా జూన్ నెల నాటికి ఈ భవనాన్ని ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకురావాలని తాజాగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, తిరుపతిలోని సౌత్ సైడ్ స్టేషన్ బిల్డింగ్తో పాటు G+3 భవనంలో ఎయిర్ కాన్స్ కోర్సెస్, అలాగే ఇతర ఇంజనీరింగ్ పనులను పరిశీలించగా రైల్వే అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రైల్వే స్టేషన్ సౌత్ సైడ్లో 10,800 స్క్వేర్ మీటర్ల ఫ్లోర్ ఏరియాతో G+3 బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది. బేస్మెంట్ పార్కింగ్ ఏరియా కాగా, గ్రౌండ్ ఫ్లోర్లో టికెట్ కౌంటర్స్, వెయిటింగ్ లాంజ్, అలాగే డిపార్చర్ అరైవల్ కాన్కోర్స్ రానున్నాయి. ఇక బేస్మెంట్లో 200 4 వీలర్స్, 300 పైగా 2 వీలర్స్కు పార్కింగ్ సౌకర్యం ఉండగా, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, అలాగే సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణాలు జరగనున్నాయి. ఇక దక్షిణం వైపు నిర్మిస్తున్న ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 3 అంతస్తులు కలిగి ఉంటుంది. ఇప్పటిదాకా 143 కోట్లకు పైగా ఖర్చు చేసి దాదాపు 56% పనులు పూర్తి చేసిన కాంట్రాక్ట్ సంస్థ సౌత్ సైడ్ స్టేషన్ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో కామన్ వెయిటింగ్ హాల్ ఏరియా, ఫీమేల్ వెయిటింగ్ ఏరియా, అలాగే ఫుడ్ కోర్ట్స్, టాయిలెట్స్, క్లాక్ రూమ్ నిర్మాణ పనులు చేపట్టింది. థర్డ్ ఫ్లోర్లో రన్నింగ్ రూమ్, అలాగే టీటీఈలకు రెస్ట్ రూమ్స్, రైల్వే ఆఫీసులతో పాటు 8 లిఫ్ట్లు, 2 ఎస్కలేటర్లు నిర్మిస్తోంది. ఎంపీ గురుమూర్తి ఈ పనులను పర్యవేక్షించారు. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో టికెట్ కౌంటర్లు, విశ్రాంతి గదులు ఉంటాయి. ప్రస్తుతం 90 రైళ్ల రాకపోకలు, దాదాపు 90,000 మంది యాత్రికులకు సేవలు అందిస్తున్న తిరుమల తిరుపతి రైల్వే స్టేషన్ మోడరైజేషన్తో పాటు రోజు 1,50,000 మంది ప్రయాణికుల అవసరాలను అయితే తీర్చనుందని చెప్తున్నారు. ఇక ప్రత్యేకంగా విమానాశ్రయం తరహాలో నిర్మిస్తున్న కాన్కోర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇది స్టేషన్కి దక్షిణం, ఉత్తరం వైపు భవనాలను కలుపుతూ ఉంటుంది. ఈ కాన్కోర్స్ కింద 6 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ప్రయాణికులు పైనుంచి తమకు కావాల్సిన ప్లాట్ఫామ్కి చేరుకోవడానికి ప్రతి ప్లాట్ఫామ్కి ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, మెట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. రైలు వచ్చే వరకు ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కాన్కోర్స్పై అందుబాటులో ఉంటాయి. ఈ ఆధునీకరణతో తిరుపతి రైల్వే స్టేషన్ ఒక కొత్త రూపు సంతరించుకోనుంది. ఇది ప్రయాణికులకు మరింత ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన అనుభవాన్ని అయితే అందించనుందని చెప్తున్నారు.